మాట్లాడండి. ఆన్సర్ వద్దా కావాలా? ఉదయశ్రీ గారు నేను మీ సైడ్ నుంచే మాట్లాడుతున్నా, మీకు అపాలజీ చెప్పించే విధంగానే మాట్లాడుతున్నా. ఎవరి మాట మీరు కొంచెం సంయమనం పాటించండి. మోహన్ రెడ్డి గారు ఒక మహిళని మాట్లాడేటప్పుడు మీరు కుక్క అనే మాటను మాట్లాడకూడదు, కుక్కల్లాగా మాటలు కూడా కొంతమంది మాట్లాడకూడదండి. స్థాయి అంటే జగన్మోహన్ ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి ఏ రకంగా మీరే చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఒక సీఎం అయ్యాడంటే ఏ స్థాయి నుంచి ఆయన సీఎం అయ్యాడు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ప్లీజ్ ఒక్కరు కూడా మాట్లాడితే సమయం ఎవరికి అర్థం కాదు. మోహన్ రెడ్డి గారు 30 seconds లో కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు, కృష్ణవేణి గారు సమయం అయిపోయింది, దయచేసి ఆగండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా ఇద్దరు కంక్లూడ్ చేయాలి, కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు మా టీడీపీ ప్యానలిస్ట్ ఏదో మాట్లాడేప్పుడు ఏమంటుందంటే, అమ్మా ఒక్కొక్కడినే వాడు తిన్నాడు వీడు తిన్నాడు, వాడి లోపల వేస్తాం వీడి లోపల వేస్తాం, వాడు అనడంతో పాటు జగన్మోహన్ రెడ్డి అని పదే అనడంతో పాటు నేను ఏ ఒక్క రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు ఆగాల, మాట్లాడేటప్పుడు ఆగి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రం ఏ ఉద్ధరించాలని గౌరవ తగిలించమంటావు? దేనికి తగిలించాలి? ఆంధ్ర రాష్ట్రం ఏ ఉద్ధరించారు? లక్ష్మణ గారు ఒక్క నిమిషం అంటే మీరు దీన్ని ఒక్క నిమిషం మీరు ఎవరైనా కూడా ఒక్క నిమిషం ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇది రెచ్చిపోవడానికి గల కారణం మధ్యలో ఒక దగ్గర అయింది. జగన్మోహన్ రెడ్డి అని సింగులర్ మాట్లాడినప్పుడు మీరు కుక్కలాగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీరే మాట్లాడారు. మోహన్ రెడ్డి గారు ఆ వర్డ్ మీరు వెనక్కి తీసుకోండి ఫస్ట్. తర్వాత ఉదయశ్రీ గారు ఉదయశ్రీ గారు మీరు కూడా మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి. ఒక డిబేట్ ఒక సాఫీగా సాగాలంటే గౌరవం అనేది ఎవరైనా ఇచ్చిపుచ్చుకోవాలి. మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతాం తప్పు, నువ్వు ఎలా మాట్లాడుతావు అని అడగాలి, కానీ కుక్కలాగా మాట్లాడుతున్నారని మాట మీరు ఎలా మాట్లాడతారండి? మీరు ఎట్లా అడగలేకపోయినారు అప్పుడు? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మీరు ఎందుకు? అదే సార్, జగన్మోహన్ రెడ్డి అనేది తప్పేం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి అనేది మాట్లాడితే పవన్ కళ్యాణ్ అనే మాటని, చంద్రబాబు నాయుడు అనే మాటని మీరు ఎన్నోసార్లు ఉపయోగించారు సార్. చంద్రబాబు నాయుడు అనే మాటని మీరు ఎన్నోసార్లు ఉపయోగించారు. మోహన్ రెడ్డి గారు దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు. ఒక్క సింగులర్ మాటకే మీరు కుక్కలు అని మాట్లాడితే ఇది తప్పు కదా. ఇప్పుడు జీవితంలో ఎప్పుడు తప్పు మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని సింగులర్ గా మాట్లాడారు, మన డిబేట్ సాక్షిగానే మాట్లాడారు. అంత మాత్రాన కుక్క అని ఎలా అంటారు మీరు? తప్పు కదా. అది సబ్జెక్ట్ అంతా డిబేట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అవును సార్, మీకు బాధ కలిగింది, మీరు తప్పుగా అని మాట్లాడాలి. తప్పు జగన్మోహన్ రెడ్డిని ఎలా మాట్లాడతావు? మీరు ప్రశ్నించారు కదా. జగన్మోహన్ రెడ్డిని ఎలా మాట్లాడతారు మీరు ప్రశ్నించారు. అంతవరకు ఉండాలి. కుక్కలనే మాట మీరు మాట్లాడకూడదు కదా, ఒక మహిళని మాట్లాడకూడదు కదా. అది తప్పు కదా. ప్రజలు చూస్తున్నారు కదా. మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి. ఒక్క నిమిషం ఉదయశ్రీ గారు, ఇంతమంది మాట్లాడితే అర్థం కాదు. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి. ఉదయశ్రీ గారు సాక్షాత్ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు నాయుడిని ఉరి తీయాలని మాట్లాడారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీ సింగులర్ వర్డ్ యూజ్ చేయనప్పుడు మీ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడారండి ఆ టైంలో? అంత మాత్రాన్ని మీరు కుక్కలని ఎలా మాట్లాడతారు మీరు? తప్పు మోహన్ రెడ్డి గారు తప్పు. మీరు కుక్కలు అని మీరు మాట్లాడినాకే డిబేట్ అంతా డైవర్ట్ అయిపోయింది. మీరు కుక్కలని మాట్లాడినంత వరకు ఏమీ మాట్లాడారు. మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నారని సార్. ఒక్కటి సార్, సింగులర్ గా పేరు పెట్టి యూజ్ చేసినంత మాత్రాన మీరు కుక్కలని తిట్టేస్తే అది తప్పండి. ఒక్కసారి మ్యూట్ చేయండి అండి. ఒక్కసారి అందరిని మ్యూట్ చేద్దాం దయచేసి. మిమ్మల్ని మ్యూట్ చేసింది కారణం ఎవరిది ఏం చెప్పింది అర్థం కావట్లేదు కాబట్టి
సింగులర్ వర్డ్స్ యూజ్ చేయడం అనేది తప్పే. ఒక ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు ఎవరైనా కూడా గారనే యూజ్ చేయాలి. ఉదయశ్రీ గారు కావచ్చు, మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే కృష్ణవేణి గారు కావచ్చు, అక్షర సత్యం గారు కావచ్చు, నేను కావచ్చు, గారు అనే మాటని యూజ్ చేయాలి. అది గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే తప్పు చేశారు. కొంతమంది టీడీపీ నేతలు కూడా అదే తప్పు చేశారు. మరి సైకో అని ఉద్భవించిన నారా లోకేష్ గారు కూడా అదే తప్పు చేశారు. మరి ఎవరైనా తప్పును తప్పుగా ఖండించాలి, ఇది కరెక్ట్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు జరిగిన డిబేట్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం. ఈరోజు జరిగిన డిబేట్లో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడినందుకు ఆయన కోపం వచ్చి మాట్లాడారు. ఉదయశ్రీ గారు మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కరెక్ట్, అది కరెక్ట్గా ఉంటుంది. మోహన్ రెడ్డి గారు మీరు ఇలా మాట్లాడినంత మాత్రాన కుక్కల్లాగా అరుస్తున్నారనే మాటని మీరు మాట్లాడకూడదు. మహిళలతో మాట్లాడేటప్పుడు మీరు కూడా కొంచెం సంయమనం పాటించాలి. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి. సమయం అయిపోయింది. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఎస్ మ్యూట్ చేయండి. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి. నేను మొట్టమొదటిగా నేను ఎప్పుడు మాట్లాడినా ఎవరినన్నా గారనే అంటాను. రెండోది ఒక్కరు ఆగండి సార్. రెండోది నేను ఎవరి పరిపాలనకి సర్టిఫికేట్ ఇవ్వలే. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మంచిదని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చెడ్డదని కానీ ఎప్పుడు అనలే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని చెప్తాను. మూర్ఖత్వం వల్లే ఈ కిట్టుకొచ్చారని చెప్తా, ఇప్పటికీ చెప్తా. మూడో పాయింట్, ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకం. నేను ప్రైవేటైజేషన్ మీద పోరాడమని చెప్పిన వైసీపీని కానీ 3 మెడికల్ కాలేజీలు లేదా 10 మెడికల్ కాలేజీలు కాకుండా అమ్మఒడి పేరుతోటి లేదా ఈ ప్రైవేట్ స్కూల్స్ ని, ప్రైవేట్ కాలేజెస్ ని క్యాపిటల్ ఫీజు రియంబర్స్మెంట్ పేరుతోటి ప్రైవేట్ కాలేజీ ప్రోత్సహించే వైఖరికి వ్యతిరేకంగా మొత్తం పోరాడమంట. అట్లాగే ఆరోగ్యశ్రీ పేరుతోటి ప్రభుత్వ ఆసుపత్రులను ఇగ్నోర్ చేసి ప్రైవేట్ హాస్పిటల్ని ప్రోత్సహించే వైఖరిని మొత్తం మీద ప్రోత్సహించమంట. వేల ఎకరాలకు దోచిపెట్టించారు చూసారా. వాళ్ళంతటికీ వ్యతిరేకమైన పోరాటం చేయండి. రేపు పొద్దున గారు కూడా వేలు దోచేసుకుంటే ఆయన కూడా అరెస్ట్ చేయండి. ఆయన కూడా మీద కూడా ఆర్థిక నేరారోపణలు ఉంటే వేలకు వేలు ఎకరాల అధికారం పేరుతో దోచిపెట్టేస్తే